Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలుస్తున్న వ్యాధులకి సంబంధించి, వాటికి అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న పరిశోధనలు, అందులో భాగంగా రకరకాల వ్యాక్సిన్స్ కానివ్వండి వార్తల్లోకి వస్తున్నాయి. ఈ టాపిక్ పైన అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024 సంవత్సరం నవంబర్, డిసెంబర్ మాసాల్లో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 3 ఎగ్జామినేషన్, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరిగినాయి. అందులో క్వశ్చన్స్ అడిగారు ఇటువంటి టాపిక్ సంబంధించి. ఉదాహరణ తీసుకుంటే ఇటీవల న్యూ వెట్లాండ్ వైరస్ అనేది ఎక్కడ వార్తల్లోకి వచ్చింది? చైనా. అలాగా అందులోనూ కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత రకరకాల వ్యాధుల గురించి మనం నేర్చుకుంటున్నాం, చూస్తున్నాం. ప్రపంచంలో భయాందోళన పరిస్థితులు ఉన్నాయి కొన్ని. అటువంటి వాటిపైన మనం ప్రత్యేకంగా చూడాలి. ఇక్కడ సేమ్ కోవిడ్ తరహాలోనే, కోవిడ్ లాగానే ముఖ్యంగా చెప్పాలంటే కరోనా వైరస్ ఉంటుంది కదా, సేమ్ అలాంటి ఫీచర్స్తోనే ఒక కొత్త వైరస్ని ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. అది కూడా గబ్బిలాల్లోనే, అది కూడా చైనా దేశంలోనే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గబ్బిలాల్లో ఒక కొత్త వైరస్ని, కోవిడ్ తరహా కొత్త వైరస్ని గుర్తించడం జరిగింది శాస్త్రవేత్తలు. అది మనుషులకు కూడా వ్యాపిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సేమ్ కరోనా లక్షణాలు ఎలా ఉంటాయో అలాగే దీని కారణంగా కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి. శ్వాసకోశ వ్యవస్థ పైన తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్గా ఉన్న బ్యాట్ విమెన్గా ప్రాచుర్యం పొందిన షీ జెంగ్లీ అనే ఒక వైరాలజిస్ట్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు ఇటీవల ఈ వైరస్ను గుర్తించారు. ఈ వైరస్ పేరేంటి అని అంటారు? HKU5CoV-2. గుర్తుంచుకోండి. కోవిడ్కి కారణమైన SARS-CoV-2 ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాంటి లక్షణాలే ఇందులో కూడా గుర్తించారంట. ఇక నెక్స్ట్ భారత్, బంగ్లాదేశ్ రెండు దేశాలు మనకు తెలుసు. అంతెందుకు భారతదేశము వివిధ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటోంది. మరి అలా ఏ దేశాలైతే భారతదేశం సరిహద్దును పంచుకుంటుందో ఆ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు ఏవైతే ఉంటే వాటిపైన ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇటీవల ఉదాహరణకు తీసుకుంటే మన భారతదేశంలో మణిపూర్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. మణిపూర్ ఏ దేశంతో సరిహద్దును పంచుకుంటుంది? మయన్మార్ దేశంతో. ఇలా అడుగుతారు. ఇక్కడ బంగ్లాదేశ్ వార్తల్లోకి వచ్చింది. మన భారతదేశం అంతర్జాతీయ సరిహద్దులు బంగ్లాదేశ్తో పంచుకుంటుంది కదా. మరి ఏ రాష్ట్రం అంటే వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. మరి ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇటీవల సరిహద్దు బలగాలు, భారత్ బంగ్లాదేశ్కి సంబంధించి సరిహద్దు బలగాల మధ్య హాట్లైన్ అనేది ఒకటి వార్తల్లోకి వచ్చింది. భారత్ బంగ్లాదేశ్ అంగీకారం సమాచార మార్పిడికి సంబంధించి సరిహద్దు భద్రతా బలగాల డిప్యూటీ కమాండర్ల స్థాయిలో సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు భారత్, బంగ్లాదేశ్లు అంగీకరించినాయి. ఈ మేరకు ఇరు దేశాల భద్రతా బలగాల అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారుల మధ్య హాట్లైన్ సదుపాయం ప్రారంభించని ఉన్నారంట. సరిహద్దులో కంచె ఏర్పాటుకు 99 ప్రాంతాలను రెండు దేశాలు గుర్తించినాయి. భారత్కు చెందిన BSF, బంగ్లాదేశ్కు చెందిన బార్డర్ బంగ్లాదేశ్ల మధ్య కుదిరిన ద్వైవాక్షిక డైరెక్టర్ జనరల్ స్థాయి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారంట. గత ఏడాది ఆగస్టు 5న హసీనా ప్రభుత్వం పతనం అయ్యాక జరిగిన సరిహద్దు దళాల తొలి సమావేశం కూడా ఇదే. ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు జరిగిన చర్చల్లో ఇదే అవుట్పుట్. ఇరు దేశాల మధ్యన ఉన్న 4096 కిలోమీటర్ల పొడవైన సరిహద్దులో కంచె లేని ప్రాంతాల్లో కంచె వేయడానికి ఈ సందర్భంగా అంగీకారం కుదిరింది. నెక్స్ట్ ఒక సమ్మిట్, ఒక సదస్సు, వార్తలు ఇచ్చిన సదస్సు, 2 రోజుల పాటు జరుగుతున్న సదస్సు. ఇనాగ్రల్ సోల్ లీడర్షిప్ కాంక్లేవ్ అనేది వార్తల్లోకి వచ్చింది ఢిల్లీలో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవరు నిర్వహించారంటే ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ సోల్ సమ్మిట్. సో దీన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఢిల్లీలో ఫిబ్రవరి 21 రోజున ఆవిష్కరించారు. మరి అతిథిగా హాజరైన వారు ఎవరంటే భూటాన్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ దాషో షెరింగ్ తోగ్బే. గుర్తుంచుకోండి, ఓకేనా. సో ప్రారంభోపన్యాసం ఇచ్చారు. సో గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా దేశాధినేతలు మన భారతదేశాన్ని పర్యటించిన, ఏదైనా ముఖ్యమైన సదస్సుకు హాజరైనా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎవరు నిర్వహించారో గుర్తుపెట్టుకోండి. అండ్ మన కల్చర్లో భాగంగా రకరకాల పండుగలు, మేళాలు, జాతరలు ఇవి వార్తలు చూస్తూ ఉంటాము. ఇటీవల అస్సాం రాష్ట్రానికి సంబంధించి, అస్సాం రాష్ట్రంలో ఒక తెగ మిషింగ్ ట్రైబ్, ఆ ట్రైబ్కి సంబంధించిన ఒక ఫెస్టివల్ లేదా వాళ్ళ కల్చర్లో భాగమైన ఒక పండుగ. ఆ పండుగ పేరు అలీ ఐ లిగాంగ్. అలీ ఐ లిగాంగ్ అనే ఒక ఫెస్టివల్ ఇటీవల వార్తలోకి వచ్చింది. ఏ తెగకి సంబంధించింది అంటే మిషింగ్ తెగ. మిషింగ్ తెగ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించి. మరి ఫెస్టివల్ యొక్క ఉద్దేశం ఏంటంటే దేనికి చిహ్నం అంటే ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ సోయింగ్ సీజన్.
సో పంట ప్రారంభ కాల సమయాన్ని సూచించే ఒక పండుగ. అస్సాం రాష్ట్ర ప్రజలు వాళ్ళ కల్చర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండు గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక స్కీమ్తో మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఆ స్కీమ్ పేరు ఏంటంటే దులారీ కన్యా యోజన. దులారీ కన్యా యోజన ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫైనాన్షియల్ సపోర్ట్ స్కీమ్ టు సపోర్ట్ ఇన్స్టిట్యూషనల్ బర్త్ ఆఫ్ గర్ల్ చిల్డ్రన్. ఇన్స్టిట్యూషనల్ బర్త్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడిన ఒక స్కీము దులారీ కన్యా యోజన, గుర్తుపెట్టుకోండి. అండ్ వార్తలు నిలుస్తున్న టైగర్ రిజర్వ్స్ కానీ నేషనల్ పార్క్స్ కానీ అక్కడ ఏమన్నా ఇనిషియేటివ్స్ వార్తల్లోకి వచ్చినా కూడా మనకి ఇంపార్టెంటే. ఇక్కడ సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రము? ఒడిషా. గతంలో తెల్లపుల్లకు సంబంధించి అలా మనం చూస్తూ ఉన్నాము. సో సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్లో ట్రయల్ గార్డ్ ఏఐ అనేది వార్తల్లోకి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ముఖ్యంగా పోచర్స్ ఉంటారు కదా, ముఖ్యంగా జంతువులు నివసించే ప్రాంతాలు రిజర్వ్స్లో పోచర్స్ వేటగాళ్ళు జంతువులను వన్యప్రాణులను వేటాడుతూ ఉంటారు. దానికి అడ్డుకట్ట వేయడానికి ఇది. ఒడిశాలోని సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్లో వన్యప్రాణుల వేటను తగ్గించేందుకు ట్రయల్ గార్డ్ ఏఐ అనే ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. వన్యప్రాణుల సంరక్షణను మెరుగుపరచడానికి మారుమూల ప్రాంతాల్లో మానవ వన్యప్రాణుల సంఘర్షణలను తగ్గించేందుకు రూపొందించిన ఎండ్ టు ఎండ్ కెమెరా ఆధారిత అలర్ట్ సిస్టమ్ ట్రయల్ గార్డ్ ఏఐ. ఈ ఏఐ వేటగాళ్లను వ్యవసాయ భూముల్లోకి ప్రవేశించే వన్యప్రాణులు మొదలైన వాటిని ఆటోమేటిక్గా గుర్తిస్తుందంట. గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్, లాంగ్ రేంజ్ రేడియో లేదా ఉపగ్రహం ద్వారా వేగవంతమైన ప్రతిస్పందనను ప్రోత్సహిస్తుంది. సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ 1994లో బయో రిజర్వ్గా గుర్తించారు. 2009లో అది యునెస్కో బయోస్ఫియర్ రిజర్వ్ల జాబితాలో ఉందంట. ఇక జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం గుట్కా పాన్ మసాలా పైన ఏడాది పాటు నిషేధము. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ 2006 ఆధారంగా అక్కడ తీసుకున్న నిర్ణయం అనేది వార్తల్లోకి వచ్చింది. మనందరికీ తెలుసు దేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 47 ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం రాజ్యం యొక్క బాధ్యత. అందులో భాగంగా మద్యపాన నిషేధం ఇటువంటివి చేస్తూ ఉంటారు. సో జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంవత్సరం పాటు గుట్కా పాన్ మసాలా పైన నిషేధం. రాష్ట్రంలో ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏది కూడా జరగకూడదు, విక్రయాలు కానీ జరగకూడదు అని చెప్పేసేసి. ఓకేనా. నెక్స్ట్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రపంచంలోని మొట్టమొదటి ఒక అధునాతన కార్యక్రమం అదేంటంటే నయనామృతం. ఇటు నయన అంటే కళ్ళు. నయనామృతం 2.1 అనేది వార్తల్లోకి వచ్చింది. ఇట్ ఈస్ వరల్డ్స్ ఫస్ట్ గవర్నమెంట్ లెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఏఐ అసిస్టెడ్ క్రానిక్ ఐ డిసీజ్ స్క్రీనింగ్. సో కంటికి సంబంధించిన రకరకాల సమస్యలను లేదా స్క్రీనింగ్ చేయడానికి ఉద్దేశించబడిన ఒక కార్యక్రమం, అధునాతనమైన కార్యక్రమం ఇటీవల కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. నయనామృతం 2.0. కేరళలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే కమ్యూనిస్టులు. అక్కడ పినరయి విజయన్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధన ఒక టీకా, ఒక ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్, క్షయపై సత్తా చాటిన ఎంఆర్ఎన్ఏ టీకా లేదా వ్యాక్సిన్. క్షయవ్యాధి నివారణకు కొత్తగా రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకా ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో సమర్థత చాటింది. ఈ జీవుల్లో రోగనిరోధక శక్తిని ఈ వ్యాక్సిన్ పెంపొందించినట్లు పరిశోధకులు తెలిపారు. దీంతో మానవులపై ఈ టీకాను పరిరక్షించడానికి మార్గం సుగమమైంది. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు టీకాను అభివృద్ధి చేశారంట, గుర్తుపెట్టుకోండి. ఇక దేశంలో రిజర్వాయర్లలో నీటి నిల్వ అనేది పెరిగిందని చెప్పేసి సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జల సంఘం వారు అఫీషియల్గా గణాంకాలు రిలీజ్ చేశారు. దేశంలోని రిజర్వాయర్ల నీటి నిల్వల్లో వృద్ధి కనిపిస్తోందని సిడబ్ల్యూసి పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న 155 డ్యామ్లలో ప్రస్తుతం 98.974 బిలియన్ క్యూబిక్ మీటర్లకు నీరు చేరిందని, ఇది మొత్తం నిల్వ సామర్థ్యంలో 55% అని పేర్కొన్నారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇప్పుడు 120% ఎక్కువ నీరు ఉందని చెప్తున్నారు. ఈ వివరాలను ఇటీవల విడుదల చేశారు. ఉత్తర ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లోని రిజర్వాయర్లో 30% నీరు ఉంది. గతేడాదితో పోలిస్తే ఇది 10% తక్కువ. తూర్పు ప్రాంతమైన అస్సాం, జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, త్రిపుర, నాగాలాండ్, బీహార్లో 54% ఉండగా కిందటేడాది 55% ఉండేది. పశ్చిమ ప్రాంతాలను కనుక తీసుకుంటే 67% ఉంది. చివరి ఏడాదితో పోస్తే 11% ఎక్కువ. ఇక మధ్య ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ ఈ ఏరియాస్లో 57%, గత ఏడాదితో పోలిస్తే 4% అధికం అంట. ఇక దక్షిణ ప్రాంతంలోనేమో ప్రస్తుతం 53% ఉంది. ఇప్పుడు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 23% నిల్వ పెరిగిందని చెప్పేసి సిడబ్ల్యూసి చెప్తోంది.
ప్రపంచ మెమరీ లీగ్ ఛాంపియన్గా భారత విద్యార్థి వార్తల్లోకి వచ్చారు. తన పేరేంటి అని అడుగుతారు. విశ్వరాజ్ కుమార్. సో భారత విద్యార్థి విశ్వరాజ్ కుమార్ ప్రపంచ మెమరీ లీగ్ ఛాంపియన్షిప్ 2025లో అమెరికాలో జరిగిన పోటీల్లో విజేతగా నిలిచాడు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మెమరీ లీగ్ ఛాంపియన్షిప్ 2025 విజేతగా భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఈరోజు అంశాలను ర్యాపిడ్గా చూస్తే చైనాలో కోవిడ్ తరహా కొత్త వైరస్ అనేది వార్తల్లోకి వచ్చింది. సరిహద్దు బలగాల మధ్య హాట్లైన్ భారత్ బంగ్లాదేశ్కి సంబంధించింది. అండ్ ఇనాగ్రల్ సోల్ లీడర్షిప్ కాంక్లేవ్ అనేది ఇటీవల ఢిల్లీలో వార్తల్లోకి వచ్చింది. అండ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మిషింగ్ ట్రైబ్ వారు నిర్వహించుకున్న ఒక పండుగ అలీ ఐ లిగాంగ్. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో దులారీ కన్యా యోజన ఉద్దేశం ఏంటి? నెక్స్ట్ సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్లో ట్రయల్ గార్డ్ ఏఐ అనే అంశము. అండ్ జార్ఖండ్ రాష్ట్రంలో ఇటీవల గుట్కా పాన్ మసాలా పైన నిషేధం అనే అంశము. నెక్స్ట్ నయనామృతం 2.0 కేరళ రాష్ట్రానికి సంబంధించింది. క్షయపై సత్తా చాటిన ఎంఆర్ఎన్ఏ టీకాతో ఆస్ట్రేలియా పరిశోధకులు. దేశంలోని రిజర్వాయర్లో పెరిగిన నీటి నిల్వ. అండ్ ప్రపంచ మెమరీ లీగ్ ఛాంపియన్గా భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి విశ్వరాజ్ కుమార్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.